అమెజాన్ నది ప్రపంచంలో రెండవ అతిపెద్ద నదిగా ప్రసిద్ధిగాంచింది. భూమిపై సహజసిద్ధంగా ఏర్పడిన ఈ నదిలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇటువంటి అమెజాన్ నది గురించి కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ అమెరికాలోని పెరు దేశంలో ఉన్న ఆండీస్ పర్వత శ్రేణులలో పుట్టి పశ్చిమం నుండి తూర్పు వైపుగా బొలివియా, వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్ మరియు బ్రెజిల్ వంటి వేర్వేరు దేశాల భూభాగాల గుండా ఈ నది ప్రవహిస్తుంది. ఈ నదీ ప్రవాహం చివరగా అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. అమెజాన్ నది పొడవు సుమారు 6400 కి. మీ పొడవు ఉంటుంది. ఆఫ్రికాలోని అతిపెద్ద నైలు నది తర్వాత రెండవ అతిపెద్ద నది ఆమజోన్ రివర్ మాత్రమే. అంతేకాకుండా ఈ నది 20% మంచి నీటిని అట్లాంటిక్ సముద్రంలో కలిపేస్తోంది. అందువల్ల ఈ నీరు కలిసే ప్రాంతంలో సముద్రపు లవణ్యత చాలా వరకు తగ్గిపోతుంది. అమెజాన్ నదికి 1100 ఉపనదులు ఉన్నాయి. ప్రపంచంలో ఏ నదికి ఇన్ని ఉపనదులు లేవు. వీటిలో 17 ఉపనదులు 15,000 కిలోమీటర్లు పొడవు ఉన్నాయి. మార్టిన్ స్ట్రేల్ అనే వ్యక్తి 2007వ సంవత్సరంలో ఈ అమెజాన్ నది అంతా ఈత కొట్టాడు. ప్రతిరోజు ఈ నదిని ఈదడానికి 10 గంటల సమయం కేటాయించేవాడు. ఇలా మొత్తం నదిని ఈదడానికి 66 రోజులు పడుతుందని తెలుసుకున్నాడు. మనుషుల మరియు జంతువుల మాంసాన్ని తినే ఫిరోనా అనబడే ప్రమాదకర చేపలు ఈ అమెజాన్ నదిలో తిరుగుతుంటాయి. ఇవి గుంపులుగా మనిషిపై దాడి చేసి మాంసాన్ని తింటాయి మరియు రక్తాన్ని తాగుతాయి. అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద విషం లేని సర్పము. ఇది ప్రపంచంలో అతి పెద్ద సర్పజాతి. అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. అనకొండ అనే పాము దక్షిణ అమెరికాలోనే అతి పెద్దది. 40 అడుగుల పొడవు ఉండి దాదాపు 1000 పౌండ్ల బరువు కలిగి ఉంటుంది. మనుషులను, జంతువులను తినే 6 రకాల పాములలో ఇది ముఖ్యమైనది. వీటికి ఆహారంగా దొరికిన మనుషులను, జంతువులను వాటి బలాన్ని ఉపయోగించి పూర్తిగా చుట్టి నలిపివేసి చంపితింటాయి. సముద్రాల్లో మాత్రమే జీవించే ప్రమాదకర బుల్ షార్క్ సొరచేప అమెజాన్ నదిలో కూడా ఉంటుంది. అమెజాన్ నది యొక్క పై భాగంలోనే ఎక్కువగా తిరుగుతుంటాయి. అక్కడ మనుషులను దాడి చేసి చంపడానికి వీటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఆడ బుల్ షార్క్ మగ బుల్ షార్క్ కంటే పొడవుగా ఉంటుంది. ఇవి వేటాడేటప్పుడు వాటికున్న శక్తినంతటినీ ఉపయోగించి మనుషులను చంపేస్తాయి. అమెజాన్ నది అత్యంత విస్తారమైన వర్షపాత కలిగి ఉంది. ఈ నది పరివాహక ప్రాంతంలో సుమారు 9 సెంటీమీటర్ వర్షపాతం ఉంటుంది. ప్రతిసారి ఈ నదిలో వరదలు సంభవిస్తూ ఉంటాయి. ఇలా కొత్తగా పుట్టిన వరదల వల్ల కొత్త అరణ్యాలు ఏర్పడుతూ ఉంటాయి.